రమేష్ తన పొదుపు ఖాతాలో కొంత మొత్తం డిపాజిట్ చేశాడు. బ్యాంకు వార్షికంగా 10% చక్రవడ్డీ అందిస్తోంది. 2 సంవత్సరాల తర్వాత అతనికి మొత్తం 9,680 రూపాయలు లభించింది. రమేష్ మొదట బ్యాంకులో డిపాజిట్ చేసిన అసలు మొత్తాన్ని కనుగొనండి. రమేష్ వచ్చేసి కొంత మొత్తం తీసుకుపోయి బ్యాంకులో డిపాజిట్ చేసినాడంట. ఎలా? సంవత్సరానికి 10% చక్రవడ్డీ ప్రకారంగా డిపాజిట్ చేసినాడు. 2 సంవత్సరాల తర్వాత ఎంత అయింది అంటే మొత్తం వచ్చేసి 9,680 అయింది. అతను ఎంత డిపాజిట్ చేశాడు అంటే ఏం కనుక్కోవాలి మనము? అసలు కనుక్కోవాలని చెప్పని అర్థం. అది షార్ట్కట్ ఫామ్లో చేస్తాము. ఎలా అంటే మనకు ఫస్ట్ ఆర్ వచ్చేసి ఏ విధంగా ఇచ్చాడంటే 10% అని చెప్పని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏమి? 10/100 అనమాట. అంటే 0 క్యాన్సిల్ చేస్తే 1/10. అంటే అర్థమే మనకు 10 రూపాయలకి ₹1 ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పీని 10 రూపాయలు అనుకుంటా. నెక్స్ట్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత? ₹1 అనమాట. మరి మొత్తం ఏమవుతుంది? పీ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే పీ ప్లస్ ఐ ఎంత? 10 + 1 ఎంత? 11 అవుతుంది. ఇది టోటల్ అవుతుంది అనమాట మనకు. ఇప్పుడు మనకి అది 2 ఇయర్స్ వరకు ఉంది అన్నాను. టైం వచ్చేసి అంతా 2 ఇయర్స్ వరకు అంట. అంటే అప్పుడు 2 టైమ్స్ వేస్తాను నేను. 10, 1 మళ్ళీ ఎంత వస్తుంది? 11 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తా. 10 × 10 ఎంత? 100. తర్వాత ఇక్కడ ఈ టోటల్ అనమాట. ఏ వచ్చేసి 11 × 11 ఎంత? 121 అనమాట. అంటే ఇప్పుడు మనకు ఏం కావాలి? మనకు అసలు కావాలి. యాక్చువల్గా అసలు ఎంత అయింది ప్రాబ్లంలో మనకు వచ్చేసి అంటే 9,680 అయింది అసలు వచ్చేసి. కానీ ఇక్కడ అసలు ఎంత అయింది? 121 అయింది. అంటే అర్థమే మనకు అప్పుడు 121కు 9,680 అయితే ఇప్పుడు ఇక్కడ 100 ఉంది. ఈ 100కు అంటే ఈ అసలుకు ఎంత అసలు వస్తుందని చెప్పి అర్థం. ఇలా కంపేర్ చేసుకోవాలి మనము. అప్పుడు ఏమవుతుంది? 100/121 × 9680. అబ్జర్వ్ చేస్తే 11తో క్యాన్సిల్ కావచ్చు. 11 11 జా 11 8 జా 88 8 ఉంటుంది. మళ్ళీ 11 8 జా 88 0. మళ్ళీ 11 1 జా 11 8 జా 0 అనమాట. ఓకే. 100 × 80. 100 × 80 ఎంత? 8,000 రూపీస్. అంటే పీ వచ్చేసి ఎంత మనకంటే 8,000 రూపీస్ అని చెప్పి అర్థం. ఇది షార్ట్కట్ ఫామ్ చేయొచ్చు అనమాట. మనము యాక్చువల్గా ఫామ్లో ఉందనుకో A = P × 1 + r/100n అని చెప్పని అలా ఏం అవసరం లేకున్నట్టుగా ఈ విధంగా చేసినామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ప్రాబ్లము. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.